నెక్స్ట్ నైఫ్ స్విచ్. నైఫ్ స్విచ్ అంటే మనకు నైఫ్ అంటే ఎట్లా కత్తిలాగా ఉంటుంది. ఇది ఎట్లుంటుంది, జస్ట్ ఒక కత్తిలాగా ఉండి ఇక్కడ ఒక హ్యాండిల్ ఉంటుంది. హ్యాండిల్కి మనం ఐరన్ క్లేడ్ లాగా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాంటి స్విచ్ అంటే ఆ నైఫ్ అనేది ఇట్లా వచ్చి కూర్చుంటుంది, ఆన్ ఆఫ్ అవుతుంది. నెక్స్ట్ క్లోజ్ ఓపెన్ ఆ విధంగా చేయొచ్చు. ఇలాంటి స్విచ్చెస్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మీకు మ్యాక్సిమంగా ప్రాక్టికల్స్లలో మీకు విజువల్లీ స్విచ్ అనేది ఎట్లా పనిచేస్తుంది అనే దాని మీద కనిపించేటట్టు ఉంటుంది. ఇదే కాకుండా మోస్ట్లీ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఈ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్లలో మన ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి కదా, ట్రాన్స్ఫార్మర్లో ఆన్ ఆఫ్ అంటే జిఓ స్విచ్ అంటుంది దాన్ని, గ్యాంగ్ ఆపరేటింగ్ స్విచ్. 3 ఫేజ్లకి హ్యాండిల్ కొట్టినప్పుడు ఆ నైఫ్స్ అనేటివి ఆన్ ఆఫ్ అవుతాయి. అదే దాన్ని గ్యాంగ్ ఆపరేటింగ్ స్విచ్ అని చెప్తాము. ఐసోలేటర్స్ కూడా అంటాం. ఐసోలేటర్స్ ఎట్లా పనిచేస్తాయి, నైఫ్ స్విచ్ ఆధారంగా పనిచేస్తాయి. అంటే జస్ట్ ఒక సన్నటి ఇప్పుడు స్పోక్స్లలో వస్తుంది, నైఫ్స్లో కాకుండా స్పోక్లలో కూడా వస్తుంది. అలాంటి స్విచ్చెస్ అనేటి నైఫ్ స్విచ్ అని అంటాం. నెక్స్ట్ టాగల్ స్విచ్ యొక్క షేప్ ఎట్లుంటుందంటే మెటాలిక్ బాడీ, మోస్ట్లీ మెటాలిక్ బాడీలో ఉంటుంది. ఇందులో 2 వేలో ఉంటుంది, 3 వేస్ ఉంటాయి. ఒక స్టిక్ లాగా ఉంటుంది, స్టిక్ లాగా ఉండి ఆపరేట్ చేస్తాం, పెద్ద స్టిక్ లాగా ఉంటుంది. ఈ స్టిక్లలో దీన్ని మనము ఆన్ ఆఫ్ కూడా చేయొచ్చు. మళ్ళీ ఎక్కడ యూజ్ అవుతుంది, స్టీల్ బాడీ అంటే ఎక్కువ యాంప్స్ ఫ్లో చేసే వాటిలో, లేదా స్పేస్ కన్జప్షన్ ఎక్కడైతే మనం ఫిక్స్ చేయాలనుకో స్విచ్లు, చాలా వరకు మనకు స్విచ్లు అవసరము. అక్కడ స్పేస్ కన్జప్షన్ అనేది ఉన్నప్పుడు ఈ ఫ్లష్ స్విచ్చెస్ ఇవన్నీ కూడా స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది. అలాంటి వాటిలో మనం ఏం చేస్తామంటే టగల్ స్విచ్ యొక్క ఏరియా బయట నుంచి సర్ఫేస్ ఇంతవరకే ఉంటుంది. పైన మనకు మోస్ట్లీ ఎక్కడ యూజ్ చేస్తాము, యాంప్లిఫైర్స్లలో, డీజే సెట్స్లలో ఎక్కువ అలాంటి దాంట్లో ఎక్కువగా మనకు యూజ్ చేస్తాం. అవే కాకుండా వేరే సైడ్లో కూడా చేస్తాం, కానీ అక్కడ మనకు కనిపిస్తుంది. స్టీల్ బాడీ ఉంటుంది, మోస్ట్లీ స్టీల్ బాడీ ఉంటుంది. ప్లాస్టిక్ బాడీస్ కూడా ఉంటాయి. మోస్ట్లీ ఇప్పుడు వచ్చేటి అన్నీ కూడా స్టీల్ బాడీస్లలో వస్తుంది. దీన్ని టగల్ స్విచ్ అంటాం. పైన ఒక స్టిక్ ఉంటుంది, గేర్ రాడ్ లాగా మనకు ఆన్ ఆఫ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, టగల్ స్విచ్ తర్వాత రోటరీ స్విచ్. రోటరీ అంటే సపోజ్ ఒక స్విచ్ ఉంటుంది, అన్ని టెర్మినల్స్ ఉంటాయి, 1 2 3 4 5. మధ్యలో ఒక నాబ్ ఉంటుంది. ఈ పాయింట్ ద్వారా మనము దాన్ని స్లైడింగ్ చేస్తూ ఉంటాం. అటు రోటరీ మోషన్లో, దేంట్లో ఇది రోటరీ మోషన్లో గుండ్రంగా తిప్పుతూ ఉంటాం. అలాంటి మోస్ట్లీ ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే దీనివల్ల లాభం ఏంటంటే ఒకటే మనకు సోర్స్ నుంచి వచ్చే వైర్ని మనకు డిఫరెంట్ ఎక్కువ పాయింట్స్ని మనము ఆన్ ఆఫ్ చేయొచ్చు. ఇలాంటిది ఎక్కడ ఉంటుందంటే మోస్ట్లీ మనకు ఫ్యాన్ రెగ్యులేటర్స్, పాతకాలంలో ఉండే రెగ్యులేటర్ మనం నంబర్ 1 నంబర్ 2 నంబర్ 3 అని వేసుకుంటాం కదా. ఒకటి ఆఫ్ పొజిషన్ ఉంటుంది, 1 2 3, ఇక్కడ ఒకటి 4, ఆ విధంగా అనుకుందాం. 4, ఇది 5, ఇది ఆఫ్. అంటే ఒకటే దాంట్లో మనం మల్టీ స్టేజెస్ 1 నంబరు 2 నంబర్ అని రెగ్యులేటింగ్ అవుతూ ఉంటుంది, దాని యొక్క స్పీడ్ కంట్రోల్ అవుతూ ఉంటుంది. అవే ఫ్యాన్ కంట్రోలే కాకుండా మనకు మిక్సీలలో, కూలర్స్లలో, ఫ్రిడ్జ్లలో కూడా ఈ అడ్జస్ట్మెంట్ మోస్ట్లీ మనకు రోటరీ స్విచ్ ద్వారానే ఎక్కువ చేస్తాం. దీనివల్ల లాభం ఇంకోటి ఏంటంటే ఒకటే దాంతో దీనివల్ల 5 లోడ్స్ కూడా వెలిగచ్చు. ఒకటి ఆఫ్ కండిషన్, ఒకటి ఆన్ కండిషన్లో ఉండి ఫస్ట్ ఒక లోడు, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అంటే 5 లోడ్స్ మనం ఆపరేట్ చేయొచ్చు. అలాంటి వాటిని మనం ఏమంటున్నామంటే రోటరీ అంటే గుండ్రంగా తిప్పే దాంట్లో ఆన్ ఆఫ్ అవుతుంది. వేరే చూడండి, ఇవి యాక్సిలరీ మోషన్, లీనియర్ మోషన్లోనే ఆన్ ఆఫ్ అవుతాయి. ఇది ప్రెస్ చేస్తే లీనియర్ మోషన్లో, రెసిప్రోకేటింగ్ మోషన్లో, ఇదేంటి యాక్సిలరీ మోషన్లో. కానీ ఈ రోటరీ స్విచ్చెస్ దాని పేరే ఎందుకు వచ్చిందంటే రోటరీ కండిషన్లో ఈ నాబు దీని రెఫరెన్స్ తీసుకున్నాం 1 నంబర్, దీన్ని మనం తిప్పినట్టయితే 2 3 4 5 అలాంటి. అది పాతకాలం స్టెప్లైజర్లో ఆటో కట్ స్టెప్లైజర్లలో కూడా మనకు 8 స్టేజెస్ రోటరీ స్విచ్ ఉంటుంది. ఇది మల్టీ, 1 2 ఉండవు, మోస్ట్లీ 3 4 5
8 స్టేజెస్ ఎక్కడ ఆటోకాడ్ స్టెబిలైజర్లలో కూడా మనం వాడతాం. అలాంటి కాకుండా ప్యానల్ బోర్డ్స్లలో టీఎన్సీ స్విచ్ ఓకేనా, టర్న్, న్యూట్రల్, క్లోజ్ 3 డైరెక్షన్లు కూడా దాంతో చేయొచ్చు. అది కూడా రోటరీ ఆధారంగా ఏదైతే పనిచేస్తే అన్నీ కూడా రోటరీ స్విచెస్ అని అంటాం. నెక్స్ట్ రాకర్ స్విచ్ మోస్ట్లీ మనకు ప్లాస్టిక్ బాడీలోనే ఉంటుంది. ప్లాస్టిక్ దాంట్లో చిన్న సైజ్ మాత్రం చిన్నగా ఉంటుంది. దీనిలో 2 వే కావచ్చు, సింగిల్ వే కావచ్చు, 3 వే కావచ్చు ఉంటుంది. అంటే మోస్ట్లీ మనకు చిన్న హౌస్ హోల్డ్ అప్లయన్స్లలో లేదా కంట్రోల్స్లలో చిన్న స్విచ్ ఉంటుంది. ఎట్లా దీని పైనుంచి మనం చూసినట్టయితే టాప్ ఎలివేషన్లో ఒక స్విచ్ లాగా ఉండి ఇక్కడ 0, ఇక్కడ ఒక లైన్ ఉంటుంది. ఆన్ ఆఫ్ చేసుకోవడం. అంటే చిన్న సైజులో కూడా ఇది ప్రెస్ టైప్ ఉంటుంది, స్క్రూ టైప్ ఉండదు, ప్రెస్ టైప్ ఉంటుంది. అది చిన్న మనకు ఏది ఎమర్జెన్సీ లైట్స్, ఇంకా ఏదైనా టాయ్స్లలో ఎక్కువ కనిపిస్తుంది. ప్యానల్ బోర్డ్స్లలో కూడా ఇలాంటి రాకర్ స్విచ్ అనేది కనిపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ స్లైడింగ్ అంటే ఏంటి? స్లైడ్ చేయడం. సేమ్ టాగిల్ స్విచ్లో ఏంటంటే టాగిల్ పెద్దగా ఒక స్టిక్ ఉంటుంది, దాన్ని మనం ఆన్ ఆఫ్ చేస్తాం. స్లైడ్ స్విచ్లో ఏంటంటే ఈ విధంగా ఉంటుంది. దీనిలో కూడా 2-3 పొజిషన్స్ ఉంటాయి. స్లైడ్ ఓన్లీ ఇది ఇక్కడ నుంచి ఇటు ఆపరేట్ చేయొచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ ఆపరేట్ చేయొచ్చు. ఒక 1 స్టేజ్ ఇక్కడ 0, ఇంకోటి 2వ స్టేజ్, అంటే 2 వైపులా కూడా మనము ఆపరేట్ చేయొచ్చు, మధ్యలో ఆఫ్ కూడా చేయొచ్చు. ఇది ఎట్లా అంటే యాక్సిలరీ మోషన్, లెఫ్ట్ టు రైట్ లేదా ఏ విధంగానైనా మనము స్లైడ్ చేసుకుంటా దీన్ని ఆన్ ఆఫ్ చేయొచ్చు. ఇది పాతకాలం రేడియోలలో స్లైడ్ స్విచ్ ఉంటుండే. ఇప్పుడు కూడా మనకు ఏది ఎమర్జెన్సీ బ్యాటరీలలో ఈ విధంగా ఉంటుంది. ఒక డైరెక్షన్లో పెట్టినప్పుడు టార్చ్ లైట్ ఆన్ అవుతుంది, మధ్యలో ఆఫ్ అవుతుంది, మళ్ళీ ఇంకో సైడ్ పెట్టినప్పుడు ఎమర్జెన్సీ లైట్ అనేది ఆపరేట్ అవుతుంది. 2 అంటే ఒకటే స్విచ్ ద్వారా మనం 2 ఆపరేట్ చేస్తున్నాం స్లైడ్ ద్వారా. ఇలాంటి వాటిని మనము మోస్ట్లీ ఎమర్జెన్సీ లైట్స్లలో, రెండోది మస్కిటో బ్యాట్స్లో కూడా ఉంటాయి, కానీ కాకపోతే అది స్ప్రింగ్ లోడెడ్ పుష్ బటన్ టైప్ ఉంటుంది. 2 వేలో పుష్ బటన్, ఇటు స్లైడ్ చేసి ఒత్తినట్టయితే మనకు ఒకటి టార్చ్ లైట్ ఆన్ అవుతుంది, దాని తర్వాత మస్కిటో కాయలు ఆన్ అవుతుంది, మస్కిటో బ్యాట్ ఉంటుంది కదా, ఫిలమెంట్ ఆన్ అవుతుంది. అలాంటి అన్నీ కూడా స్లైడింగ్ టైప్ స్విచ్చెస్. నెక్స్ట్ 10థది కీ స్విచ్చెస్ అంటే ఏంటి? కీ ద్వారా ఆపరేట్ అవ్వడం. జస్ట్ మీ బైక్స్ కానీ మీ కార్స్ కానీ డైరెక్ట్ ఆన్ కాకుండా ఎట్లా ఏ విధంగా ఆన్ చేస్తాం? కీ పెట్టి ఆన్ చేస్తాం. అంటే ఇక్కడ సేఫ్ సైడ్ మనకు. ఒకవేళ డైరెక్ట్లీ ఆన్ ఉన్నట్టయితే ఎవరైనా స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, మన కీ ద్వారా ఆన్ ఆఫ్ అవుతుంది. అంటే ఇక్కడ స్పెషల్లీ కీ స్విచ్ అనేది కీ ఆన్ చేయడం వల్ల అది దాని యొక్క సర్క్యూట్ అనేది ఓపెన్ క్లోజ్ అనేది అవుతుంది. అలాంటి వాటిని మనము కీ స్విచ్చెస్ అని అంటాం. ఓకేనా. ఇవే కాకుండా మనకు కొన్ని ఆటోమేటికల్లీ కూడా స్విచ్చెస్ ఉంటాయి, కొన్ని ఆపరేటర్. దాంట్లో మనకు ఫస్ట్ వన్ థెర్మో స్విచ్ అంటే థెర్మో అంటే ఏంటి? టెంపరేచర్ ఆధారంగా పనిచేసే స్విచ్లు. టెంపరేచర్ అంటే ఎక్కడ ఉంటుంది టెంపరేచర్ కంట్రోల్? అది కోల్డ్ కావచ్చు, either హాట్ కండిషన్లో కావచ్చు. ఇలాంటి దాంట్లో పనిచేసేదాన్ని థెర్మో స్విచ్లు, థెర్మోస్టాట్స్ అని అంటాం. థెర్మోస్టాట్స్ అనేటివి కూడా ఒక స్విచ్. ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక ఐరన్ని మనం ఆన్ చేసిన తర్వాత ఒక టెంపరేచర్లో సెట్ చేసిన తర్వాత ఆటోమేటికల్లీ అది ఆన్ ఆఫ్ అవుతుంది. యాక్చువల్లీ అది ఎలక్ట్రానిక్ పార్ట్ కాదు. ఇది ఏ విధంగా అంటే టెంపరేచర్ ఆధారంగా. సపోజ్ ఒక సిల్క్లో పెట్టినాం మనం, సిల్క్లో పెడితే ఎంత టెంపరేచర్ కావాలో డిజైరబుల్ టెంపరేచర్ అంతే ఉంటుంది. దానికంటే ఎక్కువ ఉన్నట్టయితే అందులో ఉండే స్విచ్ కాంటాక్ట్ అనేది ఫస్ట్ NOలో ఉంటుంది. హీట్ అయిన కొద్దీ ఆ బైమెటల్ అనేది హీట్ టెంపరేచర్ పెరుగుతున్న కొద్దీ ఆ పాయింట్ అనేది బెండ్ అవుతూ ఉంటుంది. బెండ్ అయినప్పుడు ఏమవుతుంది? ట్రిప్ అయిపోతుంది. అంటే ఇక్కడ పనిచేసింది టెంపరేచర్ ఆధారంగా. మనం మాన్యువల్లీ ఆన్ ఆఫ్ చేస్తలేం దాన్ని. అది టెంపరేచర్ ఆధారంగా, టెంపరేచర్ ఇంక్రీజ్ కాగానే అది NC నుంచి
NO దిక్కు వస్తుంది. ఎట్లా వస్తుందంటే ఇందులో బైమెటల్ హీట్ ద్వారా ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయినప్పుడు అది బెండ్ అవుతుంది. బెండ్ అయినప్పుడు ఇది ఓపెన్గా మారుతుంది. అలాంటి స్విచ్లను మనం థెర్మోస్టాట్ స్విచ్చెస్ అంటాం. థెర్మోస్టాట్స్ ఇలాంటి ఎక్కడ ఉంటుంది, ఎక్కడైతే హై టెంపరేచర్ హై కూలింగ్లో కూడా టెంపరేచర్ రిలేటెడ్ ఏమేమి ఉన్నాయి, ఐరన్, ఓవెన్, ఇంకోటి రైస్ కుక్కర్, ఇంకా ఏదైనా రూమ్ హీటర్స్, అలాంటి అన్నిట్లో కూడా అవే కాకుండా కోల్డ్ అంటే రెఫ్రిజిరేటర్, డిస్పెన్సర్స్, ఓకే, రైస్ కుక్కర్ కూలింగ్లో అలాంటి కూలింగ్స్ ఎక్కడైతే ఉంటుంది, ఏసీలలో కూడా మనకు థెర్మోస్టాట్ స్విచ్లు అనేవి ఉంటాయి. అక్కడ కూలింగ్ తోటి పనిచేస్తాయి. అక్కడ కూలింగ్ మనకి ఎంత కావాలో అంతవరకే పనిచేస్తాయి. దాని తర్వాత ట్రిప్ అయిపోతుంది. హీట్, కోల్డ్, హాట్ కోల్డ్ రెండు కూడా కండిషన్. టెంపరేచర్ అంటే హాట్ అండ్ కోల్డ్ రెండిట్లో కూడా మనకు ఆపరేట్ స్విచ్ ఏంటి, థెర్మోస్విచ్. ఇది మోస్ట్లీ డివైస్ యొక్క లోపల సైడే ఉంటుంది. బయట మనం మాన్యువల్లీ ఆపరేట్ చేయడానికి ఉండదు. మనం ఆపరేట్ చేయడానికి అస్సలు ఉండదు. నెక్స్ట్ ఏంటి, సెన్సార్ స్విచ్. సెన్సార్ స్విచ్ మోషన్ సెన్సార్. ఇప్పుడు మోషన్ సెన్సార్ అంటే ఏంటి, ఒక మోషన్ సెన్సార్ ఉంటుంది. అంటే ఒక సెన్సార్ ఉంటుంది, అది రీడింగ్ చేస్తూ ఉంటుంది. ఏంటంటే లైట్ని బట్టి దాని ముంగట ఏదైనా డిస్టర్బెన్స్ అలాంటి ఏదైనా మూమెంట్స్ అలాంటివి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది ఆన్ అయిపోయి లైట్ రావడము లేదా బెల్ రావడం అనేది జరుగుతుంది. సపోజ్ ఏదైనా ముంగట మనం పెట్టేసినాం, ఎవరైనా వస్తే అది ఆన్ అవుతుంది. మన ఇంటి ముంగటకు వచ్చినా ఎవరైనా ముంగట వచ్చి నిలబడ్డారంటే మోషన్ సెన్సార్ దగ్గర వచ్చి నిలబడ్డారంటే అక్కడ షేడింగ్ అంటే ఒక డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది లైటింగ్ని బట్టి. ఇమ్మీడియట్లీ అది వేరియేషన్ కాగానే ఇమ్మీడియట్లీ అది ఆన్ అవుతుంది. అంటే ఇది కూడా ఒక రకంగా ఆటోమేటిక్ స్విచ్చే, ఓకేనా. దీన్ని కూడా టెంపరేచర్ ఇది మన సెన్సార్, మోషన్ సెన్సార్ అని అంటాం దీన్ని. మోషన్ సెన్సార్. మోషన్ అంటే ఏంటి, కదలికలు ఏమైనా ఉన్నట్టయితే ఆ సెన్సార్ స్విచ్గా మారి లోడ్ని ఆపరేట్ చేయొచ్చు. అది లైట్ అయినా కావచ్చు, అది బెల్ అయినా కావచ్చు, ఓకేనా. థర్డ్ది టైమర్ స్విచ్. టైమర్ స్విచ్ అంటే ఏంటి, సర్టైన్ టైమర్ ఆధారంగా పనిచేసే స్విచ్లను టైమర్ స్విచ్లు అని అంటాం. ఇక్కడ టైమర్ స్విచ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే వాషింగ్ మిషన్లో మనము ఒక స్విచ్ని ఆన్ చేస్తాం, 5 minutes 10 minutes అని. దాని వాషింగ్ టైమర్. ఆ టైంని మనం సెట్ చేసి పెట్టేసినట్టయితే అది కొన్ని మెకానికల్ కూడా ఉండొచ్చు, కొన్ని అంటే స్ప్రింగ్ లోడెడ్ ఉంటుంది, అలాగే ఎలక్ట్రానిక్ కూడా కావచ్చు. మోస్ట్లీ మనకు మెకానికల్లో చూసినట్టయితే మెల్లగా అది 10 నుంచి 9, 8 ఆ విధంగా 2, 1, 0 ఆ విధంగా వచ్చి ఆ టైంకి మనం సెట్ చేసిన టైంకి అది ట్రిప్ అయిపోతుంది. అలాగే దాన్ని టైమర్ స్విచ్లు అని అంటాం. ఇదే టైమర్ మనకు టీవీలలో కూడా ఉంటుంది, అది ఎలక్ట్రానిక్. ఇందులో ఏమవుతుంది, మనం ఒక టైం సెట్ చేసిన తర్వాత స్లీప్ టైం అని ఉంటుంది. ఆ స్లీప్ టైం చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ టైం అయిపోగానే టీవీ అనేది ఆఫ్ అయిపోతుంది. అంటే ఇది కూడా అదంటే ఆటోమేటిక్. ఇది టైమర్ అనేది కూడా మెకానికల్లీ ఆపరేట్ అయ్యి సర్టైన్ టైంకి ఇది ఆఫ్ అయిపోతుంది. అలాగే కొన్ని లీఫ్ స్విచ్ కూడా ఉంటుంది. లీఫ్ స్విచ్ అంటే ఏంటి, జస్ట్ ఒక సన్నటి బ్లేడ్స్ ఉంటాయి. ఈ బ్లేడ్స్ ఆధారంగా ఎక్కడ అంటే ఒక మెకానిజం మనం ఆపరేట్ చేసినప్పుడు పైన ఆ లీవ్స్ అనేవి కాంటాక్ట్ అవుతాయి. ఆ కాంటాక్ట్ ద్వారా మనకు ఆ మెకానిజం అనేది వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఓల్డెన్ డేస్ FLD మెకానిజం ఉంటుండే డెక్లకి. అందులో క్యాసెట్ పెట్టి మనం ప్లే అనే బటన్ నొక్కినప్పుడు ఎప్పుడైతే మనం నొక్కుతామో ఆ పుష్ రాడ్ పోయి లీవ్ స్విచ్కి ఒత్తి పట్టినప్పుడు అందులో ఉండే మోటార్ అనేది ఆన్ అవుతుంది. అలాంటి మెకానిజంలో పెట్టినప్పుడు కూడా దాన్ని లీవ్ స్విచ్ అంటాం. సరే, ఇవన్నీ కూడా టైప్స్. ఇందులో అకార్డింగ్ టు వేని బట్టి, టచ్ని బట్టి కూడా స్విచ్చెస్ అనేవి చేంజ్గా ఉంటుంది. అందులో ఫస్ట్ SPST, సింగిల్ పోల్ సింగిల్ త్రీ కూడా అనొచ్చు, లేదా టచ్ కూడా అనొచ్చు. అంటే దీనివల్ల ఏంటంటే ఓన్లీ సింగిల్ ఒక సోర్స్ నుంచి వచ్చిన వైరు, అలాగే ఆఫ్ వైర్కి మధ్యలో స్విచ్ ఒకటే పోల్ని ఆపరేట్ చేస్తుంది.
మన ఇళ్ళల్లో ఉండేటి అన్నీ కూడా మోస్ట్లీ అన్నీ కూడా అలాంటి టైపే ఉంటాయి. ఎస్పీ ఎస్టీ అంటే సింగిల్ పోల్ సింగిల్ టచ్ లేదా త్రివ్ ఏదైనా అనుకోండి, టచ్ అనుకోండి లేదా త్రివ్ అనుకోండి. ఇక్కడ టచ్ లేదా త్రివ్. ఇక్కడ సింగిల్ పోల్. పోల్ అనేది ఏంటి, మనం ఇచ్చే సప్లై ఎన్ని. టచ్ అంటే ఏంటి, ఎన్నిసార్లు టచ్ అవుతుంది అంటే ఎన్నిసార్లు మనం పంపించేయచ్చు. అంటే ఇక్కడ సింగిల్ పోల్ సింగిల్ టచ్ అంటే ఒకటే లోడ్ని మనం పంపించవచ్చు. ఇక్కడ మనకు సపోజ్ ఒక లైట్ ఉన్నట్టయితే ఇక్కడ న్యూట్రల్ కనెక్ట్ అయి ఉంటుంది, ఫేజ్ ఇక్కడ ఫేజ్ ఇచ్చినట్టయితే ఈ ల్యాంప్ అంటే ఇక్కడ మనం ఒకటే ల్యాంప్ని ఆన్ ఆఫ్ చేస్తున్నాం, ఒకటే డైరెక్షన్లో. ఓకేనా, ఒకటే డైరెక్షన్లో ఆన్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఎస్పీఎస్టీ స్టార్ట్ కాగానే ఇక్కడ ఉన్న లోడ్ అనేది ఆన్ అవుతుంది. ఓకేనా, ఇది ఎస్పీఎస్టీ. సెకండ్ది ఎస్పీడిటీ అంటే సింగిల్ పోల్. ఇక్కడ పోల్ మాత్రం ఒకటే, ఇక్కడ ఫేజ్ అనేది ఒకటే పోల్ కదా, ఇక్కడ కూడా సింగిల్ పోల్. సింగిల్ పోల్ అంటే ఒక పోల్ని మనం పంపిస్తున్నాము కానీ డబల్ టచ్, రెండు వేస్. దీన్నే 2 వే కూడా అనొచ్చు. 2 వే ఒక పోల్ అనేది అది ఫేజ్ కావచ్చు న్యూట్రల్ కావచ్చు, కానీ మోస్ట్లీ మనం ఫేజ్నే లెక్క పెట్టుకుంటాం. స్విచ్చెస్ అనేటి 100% మనకు ఫేజ్కే ఇవ్వాలి. కొన్ని న్యూట్రల్ కూడా ఉంటాయి, అంటే న్యూట్రల్ కాదు, డబల్ పోల్ ఉన్నప్పుడు న్యూట్రల్ ఉంటుంది. ఎందుకు, స్విచ్ అనేది గ్యాంగ్ బాక్స్ వరకే వస్తుంది. సప్లై గ్యాంగ్ బాక్స్ నుంచి లోడ్కి వచ్చే స్విచ్ ఆఫ్ ఏదైతే ఉంటుందో అది స్విచ్ కంట్రోల్ ఉంటుంది. ఎప్పుడైనా ఆ లోడ్ అనేది డ్యామేజ్ అయినప్పుడు, సపోజ్ ఫ్యాన్ ఇట్లా కాలిపోయినప్పుడు స్విచ్ ఆఫ్ చేసి కూడా మనం ఫ్యాన్ని రిమూవ్ చేయొచ్చు. ఒకవేళ న్యూట్రల్ ఆన్ ఆఫ్ ఉంది, ఫేజ్ డైరెక్ట్ ఉన్నట్టయితే అక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎందుకు, అక్కడ ఫేజ్ అనేది మనకు టచ్ కావచ్చు. కాబట్టి మ్యాక్సిమం మనం మెయిన్ లైన్కే స్విచ్ అనేది ఇవ్వాలి. ఇది ప్రికాషన్. ఇక్కడ ఫేజ్ అనేది ఒకటి, టచెస్ మాత్రం ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సింగిల్ పోల్ అన్నీ ఒకటే పోలు, టచ్లు ఎన్ని ఉన్నాయి, డబల్ టచ్ ఉంది. దీన్ని మనము పాపులర్గా 2 వే స్విచ్ అని అంటాం. 2 వే స్విచ్. ఓకేనా, 2 వే స్విచ్లో ఎందుకంటే ఒక సైడు ఒకదాన్ని టచ్లో ఉంటుంది, మళ్ళీ ఆపరేట్ చేసినప్పుడు ఇంకో దానికి టచ్ అవుతుంది, దీన్ని డిస్కనెక్ట్ అయ్యి దీన్ని కనెక్ట్ అవుతుంది. మళ్ళీ అలాంటి ఎక్కువ యూజ్ అవుతుంది 2 వే స్విచ్. అంటే ఇప్పుడు మోడర్న్ డేస్లలో ఏం చేస్తున్నాం, బెడ్ దగ్గర ఒక స్విచ్, మెయిన్ బోర్డ్ దగ్గర గ్యాంగ్ బాక్స్ దగ్గర ఒక స్విచ్ పెట్టి బోత్ సైడ్ నుండి కూడా ఆపరేట్ చేయొచ్చు. దీనివల్ల స్టేర్ కేస్ వైరింగ్, గోడౌన్ వైరింగ్, టన్నల్ వైరింగ్, ఇవన్నీ కూడా వైరింగ్లు 2 వే స్విచ్ తోటి సాధ్యమవుతాయి. ఓకేనా, దీన్ని ఏమంటాం, సింగిల్ పోల్. ఇక్కడ సింగిల్ పోల్ ఉంది, ఇది సింగిల్ పోల్ కానీ ఇక్కడ డబల్ టచ్లో ఉంది. ఓకేనా, దీనివల్ల ఇదే కాకుండా ఒక లైన్ తోటి మనం 2 లైట్లు కూడా వెలిగేయచ్చు. అంటే ఒకటి ఆఫ్ అవుతుంది, ఒకటి ఆన్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా కూడా ఆపరేట్ చేయొచ్చు. మోస్ట్లీ మనకు 2 వే స్విచ్ అనేటి ఎక్కువగా స్టేర్ కేస్ వైరింగ్, టన్నల్ వైరింగ్, గోడౌన్ వైరింగ్లలో ఉంటాయి. అంటే సింపుల్ ఒకటి చెప్తున్నాను, 2 వేలో ఈ విధంగా లేదా 2 వే స్విచ్ ద్వారా 2 వే స్విచ్ ఇట్లా ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్, 2 ఇట్లా ఉంటాయి. ఇది ఫేజ్ పంపిస్తాము, ఇక్కడ నుంచి బల్బ్ వస్తుంది, ఇక్కడ న్యూట్రల్, ఇక్కడ డబల్ టచ్. అంటే బోత్ సైడ్ నుండి కూడా మనం మెయిన్ గ్యాంగ్ బాక్స్ నుంచి బెడ్ దగ్గర ఉన్న బాక్స్ అక్కడ, లేదా స్టేర్ కేస్ వైరింగ్లో స్టేర్ కిందికి అంటే మెట్ల కిందికి ఒకటి, మెట్ల పైనకి ఒకటి, పైకి కూడా పైన వెళ్ళినా కూడా ఆపరేట్ చేయొచ్చు, కింద పడినా ఒకటే లోడ్ని ఆన్ ఆఫ్ చేయొచ్చు, లేదా ఒకటే స్విచ్ ద్వారా 2 లైట్లను కూడా వెలిగేయచ్చు. ఇది సింగిల్ పోల్ డబల్ టచ్. అలాగే ఇక్కడ ఏంటి, డబల్ పోల్. థర్డ్ వన్ ఏంటి, డబల్ పోల్ సింగిల్ టచ్. డబల్ పోల్ అంటే ఇక్కడ 2 పోల్స్, అంటే ఇక్కడ ఫేజ్ అనుకుంటాం, ఒకటి న్యూట్రల్, ఒకటి ప్లస్ అనుకుంటాం, ఒకటి మైనస్ అనుకోండి. అప్పుడు ఈ ఫేజ్ న్యూట్రల్ని మనము ఈ విధంగా పెట్టినట్టయితే ఇక్కడ టచ్ మాత్రం ఒకటే ఉంది. టచ్ అంటే ఏంటి, ఫేజ్కి ఒకటే టచ్ ఉంది, న్యూట్రల్ కూడా ఒకటే టచ్ ఉంది. ఒకటే డైరెక్షన్లో ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు, అంతే. ఒకటే డైరెక్షన్లో ఆన్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ పోల్స్ ఎన్ని ఉన్నాయి, డబల్ పోల్. ఇక్కడ పోల్ మాత్రం డబల్ పోల్, కానీ ఇక్కడ సింగిల్ టచ్ ఒకటే, అంటే 2 కనిపిస్తున్నాయి కానీ ఒక్కొక్క పోల్కి ఒక్కొక్కటే కదా, ఇంకో ఫేజ్కి ఒకటి, న్యూట్రల్కి ఒకటి. కాబట్టి సింగిల్ టచ్, డబల్ పోల్ సింగిల్ టచ్. ఒకటా ఎక్కడ వాడతాం ఇది మోస్ట్లీ అంటే డీపీ స్విచ్ అని అంటాం కదా. డీపీ ఫేజ్ న్యూట్రల్, మనం మీటర్ నుంచి డీపీ స్విచ్కి వెళ్ళిన తర్వాత ఫేజ్ న్యూట్రల్ రెండింటిని కూడా ఆఫ్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి డీపీ స్విచ్
దీన్నే మనం డీపీ డబల్ పోల్ స్విచ్ అని అంటాం. అంటే డబల్ పోల్ సింగిల్ టచ్, ఒకటే టచ్లో ఉంటుంది. అదే ఫోర్త్ వన్ డబల్ పోల్ డబల్ టచ్. డబల్ పోల్ డబల్ టచ్ అంటే ఇక్కడ పోల్లు కూడా రెండు, టచ్లు కూడా రెండు ఉండాలి. అంటే ఎట్లా? ఇక్కడ చూడండి, డబల్ పోల్ డబల్ టచ్. డబల్ పోల్ డబల్ టచ్ అంటే ఇక్కడ ఫస్ట్ మనం డబల్ పోల్, డీపీ అంటే ఏంటి? డబల్ పోల్. డబల్ పోల్ అంటే ఇక్కడ ఒక లైన్, ఒకటి న్యూట్రల్, ఇక్కడ పోల్ ఒకనా క్లియర్. డబల్ పోల్. డబల్ టచ్ అంటే ఏంటి? ఒక్కొక్క పోలు రెండుసార్లు టచ్ అవుతుంది. ఒక డైరెక్షన్లో ఇది టచ్ అవుతుంది, ఇంకో డైరెక్షన్లో ఇది ఈ విధంగా టచ్ అవుతుంది. న్యూట్రల్, సపోజ్ ఇది న్యూట్రల్ అనుకున్నట్టే, న్యూట్రల్ ఒక టచ్లో ఉంటుంది, రెండో టచ్ ఇక్కడ. రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ 1 2, ఇక్కడ 1 2, రెండు ఆప్షన్స్ కూడా ఉన్నాయి. దీన్ని ఏమంటాం? డిపిడిటి, డబల్ పోల్ డబల్ టచ్. ఇది ఎక్కడ యూజ్ చేస్తాము? మోస్ట్లీ దీన్ని ఏమంటాం? చేంజ్ ఓవర్ స్విచ్ లాగా పనిచేస్తారు. చేంజ్ ఓవర్ స్విచ్ ఏంటి? సపోజ్ ఈ ఫేజ్ న్యూట్రల్లో, ఇక్కడ ఫేజ్ అనుకుందాం, ఇది ఫేజ్, ఇది న్యూట్రల్, ఫేజ్, ఇక్కడ కూడా ఫేజ్, న్యూట్రల్ న్యూట్రల్. ఓకేనా? ఈ విధంగా చూసుకున్నట్టయితే నా ఫ్రంట్ వ్యూ నుంచి చూద్దాం. ఒకటి ఫేజ్, మన న్యూట్రల్, సపోజ్ ఇది ఫేజ్. ఇదేంటి? ఇంట్లో మనకు లోడ్ తీసుకున్నాం. చేంజ్ ఓవర్ అని దేన్ని అంటాం? చేంజ్ ఓవర్ అంటే ఫస్ట్ మనకి ఎలక్ట్రికల్ బోర్డ్ నుంచి వచ్చేది, ఎలక్ట్రికల్ బోర్డ్ నుంచి వచ్చే కరెంట్ మెయిన్ సప్లై. ఆ మెయిన్ సప్లై పొరపాటున కరెంట్ పోయింది. సప్లై పోయిన తర్వాత ఏం చేస్తాము? ఇమ్మీడియట్గా మనం దాన్ని జనరేటర్ ఆన్ చేస్తాం. జనరేటర్ ఆన్ చేసినప్పుడు ఏం చేయాలి? మళ్ళీ దాన్ని డిస్కనెక్ట్ చేసి మళ్ళీ జనరేటర్ యొక్క వైర్ కలుపుతామా? ఆ కలపడం వల్ల చాలా లేట్ అయిపోతుంది. అలాంటి ప్రమాదమే. ప్రతిసారి మనం తీయడం పెట్టడము కరెక్ట్ కాదు. అందుకని ఏం చేస్తామంటే ఎట్ ఏ టైం, సపోజ్ ఇది ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి వచ్చిన కరెంటు, ఇది న్యూట్రల్, ఇది ఫేజ్. ఓకేనా? అదే మనం జనరేటర్ అంటే ఇక్కడ మెయిన్ సప్లై అనుకుందాం. ఇది మెయిన్ సప్లై. మెయిన్ సప్లై అంటే ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి వచ్చేది మెయిన్ సప్లై అనుకుంటే, ఇక్కడ మనకు జనరేటర్. నెక్స్ట్ ఏంటి? జనరేటర్. మనం డీజీ సెట్ పెట్టుకున్నాం ఇంట్లో, అంటే కరెంట్ ఏదైనా ఫంక్షన్ ఉందనుకుందాం, కరెంట్ పోయింది, ఇమీడియట్గా మనకు డీజీ సెట్ నుంచి కరెంట్ రావాలి అన్నప్పుడు ఏం చేయాలి? చేంజ్ ఓవర్ స్విచ్ని పెట్టాలి. డబల్ పోల్లో డబల్ టచ్, డబల్ పోలో అక్కడో టచ్, కిందో టచ్. ఇక్కడ జనరేటర్ యొక్క న్యూట్రల్, ఇక్కడ ఫేజ్ అనుకుందాం. ఫస్ట్ మనకి ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి టచ్లో ఉంటుంది. ఈ ఫేజ్ న్యూట్రల్ ఎటు వస్తున్నాయి? హౌస్ అంటే ఇంటికి, హోమ్కి వస్తుంది. ఇన్పుట్ ఇదేంటి? ఇదేమో అవుట్పుట్. అవుట్పుట్ అంటే మనకి ఇంటికి వచ్చేది అవుట్పుట్. ఇన్పుట్ ఎక్కడి నుంచి? ఇన్ అంటే కరెంట్ వచ్చేది ఎక్కడి నుంచి? ఇది ఇన్పుట్. రెండు ఇన్పుట్లు ఉన్నాయి, ఒకటి అవుట్పుట్ ఉంది, ఇది కూడా ఇన్పుట్. ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి కరెంట్ వచ్చినప్పుడు మన ఇంటికి ఫేజ్ న్యూట్రల్ వచ్చేసినాయి. పొరపాటున కరెంట్ పోయింది అనుకుందాం. కరెంట్ పోయినప్పుడు ఏమవుతుంది? దాన్ని మనం చేంజ్ ఓవర్ అంటే చేంజ్ చేసుకుంటున్నాం. ఇమీడియట్లీ ఏమవుతుందంటే ఈ పాయింట్స్ అనేవి డిస్కనెక్ట్ అయ్యి అప్పుడు దీనికి కనెక్ట్ అవుతుంది. అప్పుడేమవుతుంది? కరెంట్ ఫేజ్ ఇక్కడ నుంచి వస్తుంది, న్యూట్రల్ అనేది ఇంటికి వెళ్ళిపోతుంది. దానివల్ల అంతరాయం అనేది కొద్దిగా ఒక 10 సెకండ్లలో మనము మళ్ళీ ఎలక్ట్రిసిటీని ఆన్ చేయొచ్చు. అలాంటి ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటాము? చేంజ్ ఓవర్. చేంజ్ ఓవర్ అనేది ఇక్కడ కూడా మీకు మెకానికల్లీ దొరుకుతుంది, ఇది మెకానికల్లీ అంటే మాన్యువల్, మనం చేయితో ఆపరేట్ చేయాలి. ఇక్కడ కరెంట్ సిటీ ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి పోగానే మళ్ళీ జనరేటర్ దానికి సప్లై ఇచ్చుకోవాలంటే మళ్ళీ కిందికి ఆన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ యూజ్ అయ్యేది మీకు ఎలాంటి స్విచ్ తెలుసా? నైఫ్ స్విచ్లే. నైఫ్ స్విచ్ ఓల్డెన్ డేస్లో ఫ్యూజ్ బాక్స్ ఉంటుండే, దాంట్లో కూడా నైఫ్ స్విచ్ ఉంటుంది. ఇక్కడ 3 ఫ్యూజులు ఉండి దీనికి సప్లై, ఇక్కడ వచ్చే ఫ్యూజ్లకు సప్లై వచ్చేది ఉంటుంది.
ఈ రెండింటికి కూడా ఈ ఎలక్ట్రికల్కి వైరు ఈ రెండింటికి కలపడానికి నైట్ స్విచ్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడ ఒక హ్యాండిల్ ఉంటుంది, హ్యాండిల్ ఆపరేటెడ్. ఓకేనా, ఒక హ్యాండిల్ ఉంటుంది. ఆ హ్యాండిల్ ద్వారా మనం ఆన్ ఆఫ్ చేయొచ్చు. ఓకేనా, ఇలాంటివన్నీ కూడా మనకు టైప్స్ ఆఫ్ స్విచ్చెస్లో ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో మనము దీనికి పోలే ఎంసీబీ, ఎంపీసీబీ, ఈఎల్సీబీ దాని గురించి చర్చించుకుంటాం. అంటే ఫస్ట్ మనకు స్విచ్చెస్ గురించి తెలిసిన తర్వాత నెక్స్ట్ మనకు ఎంసీబీ గురించి తెలవాలి. అయితే ఇంకొక చిన్న పాయింట్స్ ఏంటంటే దీంట్లో వాటేజ్ లోడ్ని బట్టి కూడా స్విచ్లు చేంజ్గా ఉంటాయి. లాస్ట్ టాపిక్ స్విచ్చెస్లో మనకు చిన్నగా ఓన్లీ చిన్న అంటే లెస్ దాన్ ఒక 100 వాట్స్ని ఆపరేట్ చేయాలంటే 6 amps స్విచ్చెస్ ఉంటాయి. అలాగే 10 amps స్విచ్చెస్, 16 amps స్విచ్చెస్. అంటే ఇక్కడ నీకు వాటేజ్ పెరుగుతున్నా కొద్దీ, లోడ్ అనేది పెరుగుతున్నా కొద్దీ దాంట్లో వాటేజ్ని బట్టి కూడా స్విచ్లు వేరువేరుగా ఉంటాయి. ఓకేనా, థ్యాంక్ యూ.